అస్సలాము అలైకుం. సహోదర మహాశయులారా, సహోదరిమణులారా, మీరు చూస్తున్న ఈ వీడియోలోని ఈ వ్యక్తి దుబాయ్లో ఒక ప్రముఖ వ్యాపారి. గత 4-5 రోజుల క్రితం దుబాయ్లో కురిసినటువంటి మహాప్రచండ పెను తుఫాను దాటికి దుబాయ్ నగరం మొత్తం కూడా నీటిలో మునిగిన తర్వాత ఈ వ్యాపారి నీట మునిగినటువంటి తన విలువైనటువంటి 20 కోట్లకు పైగా విలువైనటువంటి తన కారు పైన కూర్చొని అరటి పండును తింటున్నాడు. చూడండి, దుబాయ్ నగరం అది ఎలాంటి నగరం? ఆకాశ హర్మ్యాలను తలపించే ఎత్తైనటువంటి భవనాలను నిర్మించి యావత్తు ప్రపంచాన్ని తన వైపుకు ఆహ్వానించినటువంటి ఆ దుబాయ్ మహానగరం నేడు పెను తుఫాను దాటికి విలవిలలాడుతుంది. ప్రచండ గాలులతో కూడినటువంటి ఆ భీభత్సకరమైనటువంటి వర్షం యావత్తు దుబాయ్ నగరంని నీట ముంచేసింది. ఎయిర్పోర్ట్ అయితేమి, పెద్ద పెద్ద వ్యాపార సముదాయాలు అయితేనేమి, మీరు చూడండి ఈ వీడియోలో ఒక పెద్ద వ్యాపార సంస్థ, యావత్తు ప్రపంచంలో పేరుగాంచినటువంటి వ్యాపార పెద్ద సముదాయం దుబాయ్ మాల్ అనే పేరుతో ఈ వ్యాపార సముదాయం కూడా నీటిలో మునిగిపోయి అందులోని వివిధ అంతస్తులలోని మహా విలువైనటువంటి ఖరీదైనటువంటి సామాగ్రి నీటిపై ఎలా తెలియాడుతున్నాయో మీరు చూస్తున్నారా ఈ వీడియోలో. ఈ ఖరీదైనటువంటి కార్లు నీళ్లపై ఎలా కాగితపు పడవల్లా తెలియాడుతున్నాయి. ఇదంతా కూడా మీరు గమనిస్తున్నారా? ఈ ఎత్తైన భవనం ఏదైతే కనబడుతుందో ఇందులోని ఫర్నిచర్, మహా విలువైనటువంటి ఫర్నిచర్, కోటాను కోట్ల విలువైనటువంటి ఈ భవనంలోని ఫర్నిచర్ కూడా ఎలా గాలిలో లేచిపోతుందో చూడండి. సోఫా సెట్ను గమనించండి, అది ఎలా ఎగురుతూ పోతుందో. అల్లాహు అక్బర్. సకల లోకాల సృష్టికర్తైన అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యాలకు ఈ పెను తుఫాను, ఈ భీభత్సకరమైనటువంటి ఈ విలయ తాండవం ఒక సూచన. అల్లాహ్ యొక్క ఆజ్ఞకు అతడు తలుచుకున్నట్లయితే ఒక్క సెకనులోనేంటి యావత్తు సృష్టినంతా కూడా అతలాకుతలం చేయగలుగుతాడు. సకల లోకాల సృష్టికర్తైన అల్లాహ్ శక్తి సామర్థ్యాలను గమనించినటువంటి మూర్ఖులు వాటి ద్వారా గుణపాఠం నేర్చుకోలేనటువంటి వారు నిజంగా మూర్ఖులే అనుకోవాలి. మీరు చూడండి, యావత్ పెద్ద పెద్ద భవనాలను నిర్మించి, ప్రపంచంలో అందరికంటే ఎత్తైన భవనాన్ని నిర్మించి యావత్తు పాశ్చాత్య ప్రపంచాన్ని మొత్తం తన వైపుకు తిప్పుకున్నటువంటి ఆ దుబాయ్ మహానగరంలో వివిధ రకాల అశ్లీలపు పాశ్చాత్యపు పోకడలన్నిటినీ కూడా అక్కడ వ్యాపింప చేసినటువంటి వారు నేడు తుఫాను దాటికి విలవిలలాడిపోతున్నారు. వారికి ఎలాంటి ఆశ్రయం అనేది లేకుండా పోయింది. ఆ భవనాలలో నీళ్లు ఎలా కురుస్తున్నాయో గమనించండి. ఆ భవనాలలోని ఖరీదైనటువంటి సామాను ఎలా ఆట బొమ్మల్లా ఎలా తేలిపోతున్నాయో నీళ్లపై గమనించండి. అల్లాహు అక్బర్. సహోదర మహాశయులారా, సకల లోకాల సృష్టికర్త అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యాలకు ఇది గొప్ప సూచన. దీని ద్వారా ప్రతి ఒక్కరు గుణపాఠమే నేర్చుకోవాలి. ఈ వీడియోలోని పరిస్థితులను చూసి మనం ఆనందించకూడదు. వారేదో పెద్ద పాపాలు చేశారు కాబట్టి వాళ్ళపై అలాంటి శిక్ష వచ్చింది అని కాదు. ఇది మిగతా వారికి కూడా ఒక గుణపాఠంగా మనం భావించాలి. మనం దాని ద్వారా గుణపాఠమే నేర్చుకోవాలి తప్ప సంతోషపడకూడదు. సహోదర మహాశయులారా, అల్లాహ్ మనందరికీ పశ్చాత్తాపడి ఆయన వైపుకు తిరిగి క్షమాభిక్ష కోరి అటువంటి సద్బుద్ధి ప్రసాదించుగాక. నిరాశ్రయులైనటువంటి ఆ దుబాయ్ వాసులకు అల్లాహ్ ఆశ్రయం కలిగించుగాక. అస్సలాము అలైకుం.